మలచిపట్టాడు. అందుకే మీరు ఈ విషయాలు అన్నిట్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను. నేర్చుకోవాలి ప్రతిదీ కూడా. ఏం చేయాలా? మొదటి ఆలకించాలా, రెండోది నేర్చుకోవాలి, మూడోది అనుసరించాలా. ఏం చేయాలా? పాటించాలా. చూడండి, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం 7వ వచనం మనం చూసుకున్నట్టయితే మనము ఏమంటే దేవుడు చెప్పిన మాటలు మనం ఏం చేయాలంటే అనుసరించాలి. ఏం చేయాలా? చూడండి. అబ్బా, కటాక్షించట వారితో ఏం చేసుకుంటాడట? నిబంధన స్థిరపరుస్తాడు. 7వ వచనం కూడా చదువుదాం. నీ ఎదుట బహు అసభ్యంగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలైనను కట్టడలైనను విధులనైనను మేము గైకొనకపోతిమి అన్నారు. అంటే గైకొని ఆయన వైపు తిరిగితే ఆయన ఏమిస్తాడు? ఆశీర్వదిస్తాడు. కానీ వాళ్ళు ఒప్పుకొని మారడానికి ఇష్టపడుతున్నారు కనుక దేవుడు వారిని కటాక్షిస్తాడు అన్నమాట. చూడండి, కీర్తనల గ్రంథం 78:7. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 7వ వచనం. 78:7. దేవుని స్తోత్రం. ఏముందంటే మూర్ఖతయు తిరుగుబాటు గల ఆ తరమని పోలి ఉండొద్దు మీరు. వారు ఆయన ఆజ్ఞలు గైకొన్నట్లును ఆయన యాకోబు సంతతి శాస్త్రం నియమించను అన్నాడు. వాళ్ళు ఏం చేయలేదట? అవి గైకొనలేదు. ఎందుకు గైకొనలేదు? మూర్ఖత్వం, తిరుగుబాటు. అందుకే దేవుడు మాటలో శ్రద్ధగా వినాలి, కానీ మూర్ఖత్వం ఉండకూడదు. ఏమండి, మూర్ఖత్వం ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే 4 పోతాడు. మూర్ఖత్వం ఎలా పోతుంది? దెబ్బల వల్లే పోతుంది. కాబట్టి మూర్ఖత్వం, తిరుగుబాటు ఎవరిలో ఉండడానికి వీర్లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఏం చేయాలి? అనుసరించాలి. ఏం చేయాలమ్మా? మన దీవించబడతాం. 4వ విషయం, అనుసరించడమే కాదు, నువ్వు ఆయన మాటలు యందు ఆయన యందు నీకేముంచాలని? నమ్మకం ఉంచాలా. ఏముంచాలా? నమ్మకం ఉంచాలి. ఏముంచాలమ్మా? నమ్మకం ఉంచాలి. నువ్వు దేవుడి సంధికి వస్తున్నావు, నమ్మకం ఉంచకపోతే ఎలాగా? ఆయన ఎవరు? ఆయన ఎవరు? నమ్మదగిన దేవుడు. నువ్వేం చేయాలా? ఆయన్ని నమ్ముకోవాలా. ఆయన యందు నువ్వేముంచాలా? నమ్మకం ఉంచాలా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మక